गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः नमोस्तु देवकीमूर्तये नमः वंदे भारते उदय सत्यदाता विधाता वंदे लक्ष्मीकांता गणपतस्य विश्वेश वंदे पार्वती वल्लभ परमेश विनाशाय शक्ति रक्ति मुक्ति వేడదన్ 23/3/2026 సోమవారం రాశి చక్రము గ్రహస్థితులు గోచార ఫలితములు. మొదట మేషరాశి. ఈ రాశి వారికి ఉదయం 4 గంటల వరకు మంచి సమయము. ఉదయం 9 వరకు కుటుంబంలో సంతోషంగా గడుపుతారు. ఇంటి పనులతో అలసిపోతారు. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. ధనము పొదుపు చేస్తారు. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి ఉదయం 10 గంటల నుంచి 11 వరకు సమయం బాగుంది. మనసు స్థిమితంగా ఉండదు. విపరీత ఆలోచనలు, గృహ అవసరాలకు ఖర్చులు. తినే ఆహార విషయంలో వేడివేడిగా భుజించండి. మీకు సరిపడని ఆహారం తినవద్దు. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి మధ్యాహ్నం 12 గంటల నుండి 13:30 వరకు మంచి సమయము. ఉద్యోగ సమస్యలు ఉండవచ్చును. వ్యాపారంలో నష్టము, విపరీత ఖర్చులు, స్వల్ప అనారోగ్యం. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:30 లోపల ధనము లేదా ఇతర విధాల లాభం చేకూరుతుంది. కష్టపడని ఆదాయము అందుకుంటారు. పితృ సంబంధ విషయాలు పాటిస్తారు. గుర్తుకు రావచ్చును. ఈ రోజు మీ తెలివి ద్వారా పనుల్లో జయం జరుగుతుంది. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు మంచి కాలము. నక్షత్ర ఫలము కలదు. వ్యక్తిగత పనులు, కలత్రపు తరపు పనులు, వ్యాపారాలు, భాగస్వామ్య పనులు, కష్టపడినంత ఫలితము ఉద్యోగంలో ఉంటుంది. స్వల్ప సమస్యలు ఉంటాయి. తదుపరి కన్యా రాశి. ఈ రాశి వారికి సాయంత్రం 6 నుంచి 7:30 వరకు మంచి కాలము. నానావిధ ధనములు, ధనేతర లాభాలు పొందుతారు. దైవభక్తి, దైవ దర్శనము, పాపభీతి ఉంటుంది. ధైర్య సాహసి లక్ష్మి అనే సామెత ఈరోజు మీకు వర్తిస్తుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. దూరపు వారి నుండి వార్తలు వింటారు.